మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ కు నిరసన సేగ తగిలింది. ఓ ప్రైవేటు పాఠశాలను ప్రారంభించడానికి వెళ్తున్న ఎమ్మెల్యేను గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే వెనుతిరిగి వెళ్లిపోయారు. గిరిజన రైతుల భూములను కబ్జా చేసి కొందరు ప్రైవేట్ స్కూళ్లను నిర్మించారని కూడా ఆరోపణలున్నాయి. ఆ స్కూల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములను కొందరు కబ్జా చేసి పాఠశాల నిర్మించారని రైతులు ఆరోపించారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. 30 ఎకరాల భూమి ఉన్నది తేలింది. ఆయనకు డాక్యుమెంట్ మాత్రం 15 ఎకరాలకి ఉంది. 15 ఎకరాల భూమి కబ్జా పెట్టుకొని ఇవాళ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని నిర్మాణం చేపట్టి ఇవాళ పర్మిషన్ అది ఓపెన్ చేస్తాను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అది కాకుండా ప్రమోద్ హోమ్ అని ఒక 20 ఎకరాల్లో కడతాడు. బాలాజీ గార్డెన్ ఒక 3 ఎకరాలు, మళ్ళీ బయట ఎంచర్ చేసి ఒక 10 ఎకరాల దాకా. అసలు ఆయనకు కొన్నది ఎంత, ఆయనకు ఉన్నది ఎంత, ఇది డిక్లేర్ చేయమని ఇవాళ కలెక్టర్ గారిని ఇక్కడ ఉన్న అధికారులు అందరినీ మేము వేడుకుంటూనే ఉన్నాం. అయినా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చుకుంటా మా భూములలో అన్యాయంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కట్టుకుంటూ మాకు ఇబ్బంది పెడతాం. ఎమ్మెల్యే గారు ఇవాళ ప్రారంభానికి వస్తే మేము అడ్డుకోవడం జరిగింది. మాకు ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు మా మీద చొరవ చూపించి మాకు న్యాయం చేస్తారని ఇవాళ ఎమ్మెల్యే గారికి అడ్డుకొని వెనుకకు పంపడం జరిగింది. మా భూములు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో స్కూల్ ఫ్రాంచైజీ తీసుకొని ఇక్కడ అందరి ప్రజలను మోసం చేసుకొని ఇవాళ ప్రారంభోత్సవానికి మహబూబాబాద్ గిరిజన ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారిని ప్రారంభోత్సవానికి పిలువడం జరిగింది. అయితే ఇదే ఈ విషయంలో ఇక్కడ ఉన్న శనిగపురం రెవెన్యూ శివార్లో ఉన్నటువంటి వీరారం తండకు చెందిన భూక్య శ్రీనుకు వాళ్ళ కుటుంబానికి చెందిన దాదాపు 40 ఎకరాల భూములలో దాదాపు ఈ భూములలో 12 సంవత్సరాల నుండి కోర్టు చుట్టూ తిరుగుతూ జాతీయ ఎస్టీ కమిషన్ చుట్టూ కూడా తిరిగి ఈ విషయంలో వీళ్ళ భూములు కబ్జా చేశాడని, దాదాపు 30 ఎకరాల భూములు కబ్జా చేశాడని చెప్పి జాతీయ స్థాయిలో కానీ కోర్టుకు చుట్టూ తిరిగి లెటర్లు తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఆయనకున్న భూములను సర్వే చేయలేకపోతున్నారు. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయలేకపోతున్నారు. ఇదే విషయంలో డాక్టర్ ప్రమోద్ రెడ్డి పైన కేసు పెడితే ఆయన పైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించి వాళ్ళ మీద మొత్తం డేటా సేకరించి ఆయనకున్న డాక్యుమెంట్లు పరిశీలిస్తే ఆయన భూ కబ్జాదారుడని తేలింది. అదేవిధంగా ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఆయన పైన ఫోర్జరీ డాక్యుమెంట్ భూములు కొన్నందుకు గాను ఆయన మీద ఫోర్జరీ డాక్యుమెంట్ పేరుతో కేసులు కూడా కావడం జరిగింది.